పేద ప్రజలతో పెట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని మూసి పరివాహక ప్రాంతాలైన ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల కొత్తపేట డివిజన్తో పాటు చైతన్యపురి డివిజన్కు చెందిన సత్యనగర్, మారుతినగర్, ఫణిగిరి కాలనీలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించి ప్రజల ఆక్రందన విని ఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలందరూ గమనిస్తున్నారని, పేదల కడుపు కొట్టే దుర్మార్గమైన చర్యలకు ఈ ప్రభుత్వం తిరిగిందని, దొంగల్లా వచ్చి శనివారం, ఆదివారం ఇళ్లను కూల్చుతామంటే చూస్తూ ఊరుకోమని 1,00,000 మందితో రేవంత్ రెడ్డిని చుట్టుముట్టే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అధికారుల ప్రజల కన్నీళ్లను, వేదనను, గోసను పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారు కూడా జైలుకు పంపిస్తామని ఆయన అధికారులు కూడా హెచ్చరించారు. పేదలు నివసించే ప్రాంతంలో హైడ్రా పేరుతో ప్రజల జోలికి వస్తే సహించేది లేదని ఆక్రోశంగా సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అతిరథ మహారథులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకుడిలాగా కనపడుతున్నాడు, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఉద్యోగాల కల్పన, వెల్ఫేర్ యాక్టివిటీ, పేదలకు ఇండ్ల పట్టాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు పెంచుడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు, అన్ని ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప, ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చిన భ్రమపడ్డరు, సంతోషపడరు. కానీ ఇవాళ 7-8 నెలలు గడవక ముందే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నాయి. చాలా మంది సంఘ సంస్కర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన, ఇది డ్రామా తప్ప, ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇదో డ్రామా అని చెప్పినాడు. నా మీద చాలా మంది విరుచుకుపడ్డారు. నేను ఆ రోజు అడిగిన, అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఎల్ అయితే మీరు చెప్తా ఉన్నారో, ఏ బఫర్ జోన్లలో ఇండ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో, అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా, నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు, అవి ప్రైవేటు భూములు. ఆనాడు వ్యవసాయం చేసుకునేవాడు చెర్లలోకెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు, చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు. ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది. కానీ అలా 20 కోట్లకు 10 కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి, మా పట్టా భూమి కదని చెప్పి అనుకున్నారు. అనేక చెర్లల్లో, కుంటలల్లో ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి, ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అధికారులు, ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాజాప్తా పేదవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకునే వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు కూలగొట్టద్దని చెప్పినాడు. చాలా మంది రాజేంద్ర గారు ప్రగతిని అడ్డుకుంటుందని చెప్పి బాధ పట్టిండ్రు. కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది. నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కనికలు లేకుండా శత్రు దేశాల సైన్యాలు మన మీద దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా వ్యవహరిస్తూ అట్లా వ్యవహరించారు. ఇక్కడ గగన్పాడ్ అని ఒకటి ఊరుంటుంది, దాని పక్కకు ఒక చెరువు ఉంటుంది. ఇలా ఆ చెరువులో ఒక మైనార్టీ లేడీ, నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుని బతకనయ్యా, నా సొంత భూమి కాదు ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు,
ఇది ఎన్నడూ చెరువు భూమి అని చెప్పలేదు మాకు. మీరు టైం ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసింది. ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళకి పోయొచ్చిన. ఆయన వయసు 67 సంవత్సరాలు. అయ్యా నేను ఇక్కడే పుట్టిన. మా తాతల కాలం నాడు 100 ఏళ్ల క్రితమో 120 ఏళ్ల క్రితమో ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండ్రు. ఈ భూమి సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పిండ్రు. మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు 70 ఏళ్ళు అవుతుంది సార్, మేము 78 ఏళ్ళు అవుతుంది. ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మా ఇల్లు కూలగొడతా అంటున్నారని చెప్పి వాళ్ళు 4 రోజుల నుంచి పొయ్యి మీద కుండ పెడతలేరు. ఇలా కూలి పనిపోతలేరు. ఎందుకంటే